జగద్గురు శ్రీ మధ్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి మఠం నందు నేను మేనేజర్గా పనిచేయుచున్నాను. గత 24 సంవత్సరాల నుండి. నా పేరు ఈశ్వరాచారి, మేనేజర్గా పనిచేయుచున్నాను. స్వామివారి గురుపూజ మహోత్సవాలు మే నెల 4వ తేదీ నుండి 9వ తేదీ వరకు జరుగుతుంది. దీనిలో ముఖ్యమైనటువంటి దినాలు స్వామివారు సజీవ సమాధి అయినటువంటి రోజు, అంటే వైశాఖ శుద్ధ దశమి. ఆ రోజున స్వామివారు సమాధి అయినటువంటి రోజు. అంతేకాకుండా జనాలు అన్ని ప్రాంతాల నుండి భక్తులు విచ్చేస్తారు ఇక్కడికి. వారి యొక్క సౌకర్యార్థం అన్ని ఏర్పాట్లు కూడా చేయించున్నాం మేము మఠం తరఫున. కాబట్టి మఠము తరువాత అంటే 8వ తేదీ రోజు బ్రహ్మ రథోత్సవం జరుగుతుంది. ఆ రోజుతో ఆరాధన బ్రహ్మోత్సవాలు ముగినాయి. మరుసటి రోజు మహాప్రసాద వినియోగంతో గురు పూజ మహోత్సవాలు ముగినున్నాయి. అంటే మున్సిపాలిటీ వాళ్ళు, పోలీసు వాళ్ళు, బందోబస్తు మీరు ఎంతమంది ఉంటారు ఏందనేది? ఈ యొక్క గురు పూజ మహోత్సవాలకు పోలీసు వారి తరఫున మాకు సహకారం అందిస్తున్నారు. అనేక మంది వస్తున్నారు కాబట్టి వారి యొక్క సౌకర్యార్థము దొంగతనాలు కానీ పిక్ పాకెటింగ్ కానీ జరగకుండా ఏర్పాట్లు చేస్తున్నారు పోలీసు వారు. అంతేకాకుండా డిపార్ట్మెంట్ ఎంపీడీఓ కానీ, ఎంఆర్ఓ వాళ్ళు కానీ, అన్ని విధాలు రెవెన్యూ వాళ్ళు కానీ అన్ని విధాలు మాకు సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నారు. ఇక్కడ ఎన్ని రూములు ఉన్నాయి? అంటే చెప్తాను. వసతి గృహాలు దగ్గర 90 రూములు ఉన్నాయి. కాకుండా ఇక్కడ ఈ బ్రహ్మంగారి మఠంలో అనేక సత్రాలు ఉన్నాయి. వారి యొక్క కుల సంబంధమైనటువంటి సత్రాలు ఉన్నాయి. అక్కడికి వెళ్తారు జనాలంతా కూడా. అంటే ఇప్పుడు 1,00,000 మంది అంటున్నారు కదా, 1,00,000 మంది వస్తే ఇక్కడ ఉండడానికి వసతులు చాలా కష్టం. బాత్రూమ్స్ అట్లాంటివి చిన్న పిల్లలకు కానీ వాటి నీటి సౌకర్యం అయితేనేం కానీ, మజ్జిగ సౌకర్యం అయితేనేం కానీ, పిల్లలకు అతి త్వరగా దర్శనం ఏర్పాట్లు చేయటం కూడా మఠం తరపున యాజమాన్యం ఏర్పాటు చేస్తున్నాం. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాపతి దేవతాభ్యో నమః. వీరం వీరభయాది తత్వభరితం వీరాసనస్థం కురుం వీరశ్రేష్ఠనుతం విరించి వినితం వీరాదివీరం హరిం వీరేంద్రం ఘనయోగ మానససరం వేదాంత విద్యాకృతిం వీరాచార్య మహం భజామి సతతం శ్రీ వీరనారాయణం. ఇది వీరబ్రహ్మేంద్ర స్వామి వారు శ్లోకము. ఈ వీరబ్రహ్మేంద్ర శ్లోకము చదివిన వారు అష్టైశ్వర భోగ్యభాగ్యం కలిగినట్లు ప్రార్థిస్తూ వీరబ్రహ్మేంద్ర స్వామి వారి ఆశీస్సులు కూడా అందరికీ అందజేస్తుంటాము. శ్రీ మధ్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి ఆరాధనోత్సవాలు 4వ తేదీ నుంచి 9వ తేదీ వరకు మహావైభవముగా జరుగుతున్నాయి. ఈ 4వ తేదీ 9వ తేదీలోపు వీరబ్రహ్మేంద్ర స్వామి వారి దీక్షా మండలి జరుగుతున్నాయి. వీరబ్రహ్మేంద్ర స్వామి పూజా విధానములు, అష్టోత్తరాలు, అభిషేకాలు, మహానైవేద్యములు, పూజలన్నీ కూడా సుఖ సంతోషంగా భోగభాగ్యాలుగా జరుగుతున్నాయి. వీరబ్రహ్మేంద్ర స్వామి వారి ఆశీస్సులతో వీరబ్రహ్మేంద్ర స్వామి వారి మఠము పిట్ పర్సనలు మేనేజర్ కృష్ణ శంకర బాలాజీ గారి, మేనేజర్ ఈశ్వరాచారి ఆధ్వర్యంలో మహావైభవముగా కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇదే విధముగా ఈ గ్రామ ప్రజలు అన్ని విధాలుగా కూడా సహకారంతో మఠాధిపతి కొడుకులు వాళ్ళందరూ సహకారంతో వీరబ్రహ్మేంద్ర స్వామి అష్టైశ్వర్యం కలిగినట్టు ప్రార్థిస్తూ వీరబ్రహ్మేంద్ర స్వామి ఆశీస్సులు యావత్ ప్రపంచమంతా సుఖ సంతోషం తెలియజేస్తున్నామని ఆశిస్తున్నాము. తదాస్తు తదాస్తు తదాస్తు. 1వ రోజు ఏం జరుగుతాయి? 1వ రోజు సుప్రభాతము, గణపతి పూజ, పుణ్యవాచనము, పంచామృత అభిషేకములు. 2వ రోజు కూడా సుప్రభాతము, గణపతి పూజ, పంచామృత అభిషేకములు, పుణ్యవాచనం, పంచామృత అభిషేకం. 3వ రోజు వచ్చేసి పుణ్యవాచన అంకురార్పణ. 4 వచ్చేసి స్వామివారి ఆరాధనోత్సవాలు. 5 వచ్చేసి రథోత్సవం. 6 మహానివేదన. అదేవిధంగా భక్తులు కూడా అన్ని విధాలుగా మహాప్రసాదం కూడా 9వ తేదీ పంచి అందరూ కూడా ఏర్పాటు చేస్తూ ఉంటాము. అంటే ఎక్కువ మంది ఏ రోజు వస్తారు? పబ్లిక్ చాలా రథోత్సవము, దశమి ఏకాదశి రోజు కూడా జనం ఎక్కువగా వస్తారు. రథోత్సవం అయిపోయిన వరకు కూడా జనం నిలబడి రథోత్సవాన్ని దర్శనం చేసుకుని వీరబ్రహ్మేంద్ర స్వామి నామస్మరిస్తూ ఊర్లకు బయలుదేరుతూ ఉంటారు.